నమస్తే, వెల్కమ్ టు సండే హాట్ పాప్కార్న్ డిబేట్. ఈరోజు వరుస అరెస్టులు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఆయన చెప్తేనే, ఆయన ఆదేశాలతోనే మేము ఇదంతా చేశామని చెప్పి ఇందులో 8గా ఉన్నవాళ్ళు, ఇంకా ఈ కేసులో ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతున్న రాజు కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డిని విచారించిన సమయంలో ఆయన చెప్పినవి, విజయసాయి రెడ్డిని విచారించినప్పుడు ఆయన చెప్పినవి, తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అరెస్టుల తర్వాత ఇంట్రాగేషన్లో దొరికినటువంటి ఆధారాలను బట్టి చూస్తే కీ ప్లేయర్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పోలీసులకి సమాచారం వచ్చేసింది. ఇక అరెస్టులు మిగతా కేసుల్లో కూడా చాలానే జరుగుతున్నాయండి. బిగ్ బాస్ను పట్టుకునే సమయం దగ్గర పడిందని ఒక చర్చ జరుగుతుంది. సో దీని మీద మనం కొంత లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు, అలాగే అనలిస్టు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్కారం సార్. నమస్కారం మురళి గారు, మన వీక్షకులు. కార్తిక్ గారు నమస్కారం అండి మీకు కూడా. దుర్గాకుమార్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఈ కుంభకోణాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకి వస్తున్నాయి సార్. మద్యం స్కామ్కి సంబంధించి ఎప్పుడో తెలిసింది, కానీ ఆధారాలు సేకరించాలి కాబట్టి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎవరి ప్రమేయం ఉన్నది, ఒక్కొక్కటి అన్నీ ఛేదించుకుంటూ వస్తుంది సిట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కీ ప్లేయర్ ఆయనే, ఆయన ఆదేశాలతోనే చేశామని చెప్పి అప్రూవల్గా మారిపోయి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ కూడా చెప్పేస్తున్నారు, నిజాలు గక్కేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అసలు ఇందులో ఆది సూత్రధారు, అంతిమ లబ్ధిదారు అని చెప్పకనే అందరూ చెప్పారు. అసలు యాక్చువల్గా ఇది ఛేదించడానికి చాలా టైం పడుతుందని అందరూ అనుకున్నారు. అసలు నిజానికి జాతీయ దర్యాప్తు సంస్థల అవసరం కూడా పడుతుంది అంతిమ లబ్ధిదారిని పట్టుకోవటంలో అనుకున్నారు. కానీ ఎవరైతే ఈ దీనికి పాత్రదారులుగా ఉన్నారో వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారు, కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ విధాన నిర్ణయం రూపకల్పన జరిగింది. ఇది 2019 ఆగస్టు నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు మౌఖికమైన ఆదేశాలు స్పష్టంగా చెప్పారు. మద్యం అనేది చాలా ప్రధాన ఆదాయ వనరు. ఈ వనరు గతంలో లాగా ఈ ఆదాయం ప్రభుత్వానికి వెళ్తే మనకు వచ్చే లాభం ఏమి లేదు. ఇక్కడ ప్రధానమైన లాభం మనకి జరగాలి. దాన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని మీరు గతంలో ఉన్న విధానాన్ని తీసి తుంగలో తొక్కండి. మీరు బ్రెయిన్ ఉపయోగించి ఒక రూపకల్పన, కొత్త విధానాన్ని రూపకల్పన చేయండి. అది ఎలా ఉండాలంటే, గతంలో క్విడ్ ప్రోకోలోను మనీ లాండరింగ్లోను మన మీద ఫైల్ అయిన కేసులు, మన ఆస్తుల జప్తులకు సంబంధించి జరిగిన పొరపాట్లు ఇందులో దొరలనివ్వకండి. అది ఎంత స్కాండలో ఇది కూడా ఈక్వల్లీ, అంటే సమానమైన కుంభకోణం, పెద్ద కుంభకోణం. ఇది 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరగాలి. ఎక్కడ ఆటంకాలు రాకూడదు, బయటకు కూడా లీక్ కాకూడదు. అందువల్ల దీన్ని ఒక డాన్, ఎలా గనక బాంబే డాన్ అంటే వాళ్ళు ఉంటారు చూస్తారు కదా, మాఫియా డాన్లు ఉంటారు కదా, అలాంటి కొలంబియా డాన్ ఉన్నాడు చూసారా, అలాంటి రూపకల్పన జరగాలని ఆయన చెప్పినట్టుగా వీళ్ళు ఫస్ట్లోనే చెప్పటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటారా? ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, బిగ్ బాస్ ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మొత్తం చేసింది రాజు కసిరెడ్డి అని చెప్తున్నాడు పైకి మీడియా ముందు అందరూ చూస్తుండగా. కానీ 4 గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశాడని చెప్పి ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఏమంటారు? అంటే ఇప్పుడు ఒక విధాన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఒక వెరీ సింపుల్ రీజన్ చూద్దామండి. విజయసాయి రెడ్డి ఇంట్లోనే 2 మీటింగ్స్ ఎందుకు జరుగుతాయి? అసలు విజయసాయి రెడ్డికి అసలు రాజ్యాంగం అంటే తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుసు, తర్వాత కేంద్రంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆయనకున్న అధికారాలు, పరిమితులు తెలుసు. రాష్ట్రానికి సంబంధించిన మద్యం విధానాన్ని ముఖ్యమంత్రి లేదా కేబినెట్ మంత్రులు లేదంటే శాసనసభలో చర్చించాలి కదా. అసలు ఎట్లా వేదికగా అవుతుంది విజయసాయి రెడ్డి ఇల్లు 2 సార్లు? మీరు చెప్పండి. అదే అంటున్నా, నువ్వు రాజ్యసభ సభ్యుడివి, మద్యం విధానం అనేది ముఖ్యమంత్రి మంత్రులు నిర్ణయిస్తారు. అది కూడా ఎక్కడ అసెంబ్లీ ప్రాంగణంలోనో ముఖ్యమంత్రి అధికారి కార్యాలయంలోనో జరుగుతుంది. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అసలు ఎక్సైజ్ మినిస్టర్గా అక్కడ అవకాశం లేదు. అదే అన్నా, ఎవరు లేరు. అసలు మీకేం సంబంధం అని నీ ఇంటికి వేదిక చేశాడు ఆయనకి గనక తెలియకపోతే, అక్కడ చర్చ ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కానంత భాషలో లాటిన్లో జరిగిందా?
అప్పుడన్నా చెప్పాలి కదా. మద్యం విధానం మీద ఇక్కడ చర్చించడం ఏంటి, దీనికి అసలు పవిత్రత ఏముంటుంది, దీనికి అసలు ఈ గుర్తింపు ఏముంటుంది, అయినా నేను ఎందుకు ఉండాలి, నా ఇంట్లో ఎందుకు పెట్టాలి, మీరందరూ ఇదేదో దొంగల దోపిడీ జరుగుతుంది ఇక్కడ, రేపు ఏదన్నా ఇది బయటకు వస్తే వేదిక. ఇప్పుడు ఒక హత్యా నేరస్తుడిని నా ఇంట్లో దాస్తే హత్య నా ఇంట్లో జరగలేదు, హత్యా నేరస్తుడిని నేను పంపలేదు, కానీ వాడిని నేను దాశాను, నేను నిందితుడిని అవుతానా లేదా? అలాంటి అరాచకమైన అవినీతి విధానాన్ని రూపకల్పన నీ ఇంట్లో 2 సార్లు నీ అధ్యక్షతన జరిగిందంటే ఆయన పాత్ర లేదని ఆయన ఎట్లా అనుకుంటాడు? రెండోది, అసలు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా విజయసాయి రెడ్డి ఈ సమావేశం నిర్వహిస్తాడా? మన కామన్ సెన్స్తో మాట్లాడుకుందాం, నిర్వహిస్తాడా? ఆయన ఆశీస్సులు లేకుండా ఆయన చెప్పబట్టే కదా. లేకపోతే అడగడా, నువ్వెందుకు పెట్టావు, వాళ్ళందరూ నువ్వెవడవి మద్యం విధానం మీద నిర్ణయించడానికి అని అడగడా? తర్వాత ఇంత చర్చ జరుగుతుంది, ఇంత సుదీర్ఘ చర్చ జరుగుతుంది, పాత విధానాన్ని రద్దు చేసేసి స్క్రాప్లో పడేసి కొత్త సాఫ్ట్వేర్ అంతా దింపేశారు, కొత్త విధానాలు, కొత్త కమ్యూనికేషన్ సిస్టము, కొత్త మెంబర్స్, అసలు పాత దానికి దీంతో పోలికే లేదు, సంబంధం లేదు, ఎక్కడ పారదర్శకత ఉండకూడదు, ప్రభుత్వానికి ఎక్కడికి వెళ్ళిందో ప్రైవేట్గా ఎక్కడికి వెళ్ళిందో కూడా నరమానవుడికి తెలవకూడదు, మీరు చేసే సంభాషణలు కూడా ఏ కమ్యూనికేషన్ వ్యవస్థలో కూడా రికార్డెడ్గా ఉండకూడదు. ఇంత వ్యవస్థని జరిపిన వ్యక్తి విజయసాయి రెడ్డికి అంతిమ లబ్ధిదారో తెలియకుండా ఉంటుందా? అసలు ఆదేశించిన వ్యక్తి ఎవడో తెలియకుండా ఉంటుందా? సిఐడి వాళ్ళు అడిగినప్పుడు చెప్పకుండా ఎందుకుంటాడు? అసలు నీ ఇంట్లోనే ఎందుకు జరిగింది అని అడిగితే నేనే చొరవ తీసుకున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తున్నాడా? అంతేనండి, నటనే. ఇది ఊరికే పైకి చెప్పటమే, కానీ ఆయన ఎందుకు దాస్తాడండి? అంట్లో సిఐడి వాళ్ళు అడగరా అసలు నీ ఇంట్లో నువ్వెందుకు వేదిక ఇచ్చావు వీళ్ళకని అడుగుతారు కదా. అసలు ఇప్పుడు మీరు రాజ్యసభ పక్ష నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, తర్వాత జాతీయ స్పోక్స్ పర్సన్, పార్టీ వ్యవస్థలో మొదటి నుంచి ఉన్నారు కదా. మీరు మద్యం విధానాన్ని రూపకల్పన చేయడానికి మీరు ఎలా ఇనిషియేషన్ తీసుకున్నారు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబితేనే చేస్తానండి, లేకపోతే నేను ఎలా చేస్తాను, నాకు అంత విఘ్నత లేదా, నేను ఒక పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ అని మీకు తెలీదా, రాజకీయ అవగాహన లేదని వ్యక్తినా అని అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మేము చేశాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నాడు అసలు ఇది ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, ఎంతమంది శోధించిన సిబిఐ, ఈడీ, విజిలెన్స్, ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి సంస్థలను తీసుకొచ్చినా కూడా లబ్ధిదారు అంటే తార్కిక ముగింపులో నేనుంటానని అయితే ఎవడో గుర్తుపట్టలేడు, అంత బ్రేకింగ్ సిస్టమ్స్ పెట్టుకుంటా వెళ్ళాడు. కానీ ఎవరైతే ఆయన విధాన నిర్ణయాలు చేయమని ఆదేశించిన ప్రాథమిక గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళే చెప్పేశారు, కుల్లాగా చెప్పేశారు. ఇంకా దీంతో పెద్ద సస్పెన్స్ ఏమో మిగిలింది? జనాలు కూడా అనుకున్నారు, కానీ అసలు లబ్ధిదారుడు దొరకడని అనుకున్నారు. నిజంగా చెప్తున్నా, అంత సిస్టమేటిక్గాను ఫుల్ ప్రూఫ్గా దీన్ని తయారు చేశారు. అంటే పైకి జగన్మోహన్ రెడ్డి చేయించాడు, జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అని కనిపిస్తున్నప్పటికీ టెక్నికల్గా ఎవిడెన్స్ సంపాదించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికీ తెలుసు, అందుకే వాళ్ళు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారు. ఇతను మద్యంలో బాగా దోపిడీ చేశాడు, మిగిలిన తర్వాత విషయాలు అన్ని దాదాపు కుటుంబాలు బాగా ఎఫెక్ట్ అయినాయి, రూరల్ ఏరియాస్ బాగా ఎఫెక్ట్ అయిన కారణం మద్య విధానం వలన. అది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి శ్రేయోభిలాష్ కూడా చెప్పేశాడు కదా. కాబట్టి ఇక పెద్ద రహస్యాలు ఏం మిగల, ఏదో కొండ మీద గోల ఏంటంటే పలానా విషయం అన్నట్టు అది వాళ్ళు రహస్యం అనుకున్నారు, కిందాడికి అందరికి వినపడింది. ఓకే, ఎస్ కార్తిక్ గారు, విచారణలో ఒప్పేసుకుంటున్నారు, నిజాలు మొత్తం చెప్పేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వస్తూ ఉంది. మరి దీన్ని ఎవిడెన్స్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డిని విచారించే పరిస్థితి ఉంటుందంటారా? ఆ పరిస్థితి వస్తుందా? ఇంకేమైనా టైం తీసుకునే అవకాశం ఉందా? ఇంకేమైనా ఆధారాలు సంపాదించే పనిలో టైం టేకన్ ఉంటుందంటారా? దుర్గా కుమార్ గారు చెప్పినట్టు ఆధారాలు చెప్పినా చెప్పకపోయినా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మొత్తానికి దొంగ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనది, ముఖ్యమంత్రి ఆయన, పార్టీకి అధినేత ఆయన, అన్ని సర్వస్వం ఆయనదే కాబట్టి ఖచ్చితంగా పాలసీ మేకింగ్ ఆయనదే. కాబట్టి ఆయన కాలంలో అవినీతి జరిగిందంటే అవినీతికి హెడ్ ఖచ్చితంగా ఆయన అవుతాడు. కాబట్టే జనం పనిష్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఇవ్వగలిగిన పనిష్మెంట్ ఎన్నికలప్పుడు ఓటింగే కాబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత అదైపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాల బాధ్యత చట్టపరంగా తేల్చి శిక్షించడం. ప్రజలు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చేశారు. 151 నుంచి 11 సీట్లకు పడేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల బాధ్యత, కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఇప్పుడు రాష్ట్రం ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి బాధ్యత యొక్క బాధ్యత
నేరాన్ని తేల్చడం. నేరాన్ని తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. జరుగుతున్న అరెస్టులు దానికి సంకేతం అని చెప్పాలి. దుర్గా కుమార్ గారు చెప్పారు, యాక్చువల్గా నేషనల్ ఏజెన్సీలు అవసరం పడిద్దామని అనుకున్నారు, కానీ అవసరం లేకుండా స్టేట్ ఏజెన్సీలే మొత్తం నేరాన్ని చూపిస్తూ ఉన్నాయి. చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా నేరం పోయే అవకాశం కనపడతా ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవాలంటే ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం లేక వెంటనే పోయి అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి అనేటువంటి ఆత్రం అధికారులు లేదు. నేరాన్ని రుజువు చేసిన తర్వాత, ఆధారం సంపాదించిన తర్వాత అరెస్ట్ చేద్దామనే ఆలోచన ఇప్పుడున్నటువంటి అధికారులకి, ఎంక్వైరీ సంస్థలకు ఉంది. అంటే ఆధారాలన్నీ సంపాదించిన తర్వాత కూడా ఏమన్నా నోటీసులు ఇష్యూ చేసే విషయంలో ఇంకా టైం ఏమైనా తీసుకుంటారా? ఇంకేమన్నా పోలీసుల్లో ఆందోళన, భయం అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? అది పూర్తిగా ఐఓ ఆఫీసర్ తీసుకున్న ఒక డెసిషన్. ప్రభుత్వం నుంచి ఒక ప్రెజర్ లేదు. ఒకప్పుడు అరెస్టులు వరుసగా ఎందుకు జరిగాయంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రెజర్ ఉండేది. వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పలాను అరెస్ట్ చేశారా, పొద్దున్న లేస్తే అరెస్ట్ చేశారా, పండుకోవే ముందు అరెస్ట్ అయిందా లేదా, ఇదే పొద్దున్న లేస్తే ఆయన పని అదే. కాబట్టి ఎంక్వైరీ ఆఫీసర్ల మీద ప్రెజర్ ఉండేది. వెంటనే కేసు ముందుకెళ్తుందా, ఆధారం వచ్చిందా రాలేదా పక్కన పెట్టి అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావో లేదో కూడా తెలియకుండానే అరెస్ట్ చేసిన తర్వాత కేసు చూపించేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 2-3 కేసులు చెప్తా. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు. చివరికి వాళ్ళంతా అధికారులు ఏం ఒప్పుకున్నారు, మేము సాక్ష్యాలు సంపాదించలేకపోయాము ఈఎస్ఐ స్కామ్లో అని చెప్పేసి కోర్టు ముందు ఒప్పుకున్నారు కదా, ముట్టకాయలు పడ్డాయి కదా. మరి ఒక రకంగా సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారంటే అక్రమ అరెస్ట్ అనాల్సిందే కదా. అది క్లియర్ కట్ ఎంక్వైరీ సంస్థ ఒప్పుకున్న మాట చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది, ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో, అరెస్ట్ చేసి ఎప్పటికీ ఎవరికైనా తెలుసా, అసలు రాష్ట్ర ప్రజలు తెలుసా, సార్ అరెస్ట్ చేసేవాడికన్నా తెలుసా? అది ఆ పరిస్థితులు గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం పోతారు, కేసు పెట్టాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ నడవాలి. ప్రిలిమినరీ ఎంక్వైరీ నడిచిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు పాత్రదారు, ఎవరెవరు సూత్రధారు తెలుసుకోవాలి. ముందు పాత్రదారుని అరెస్ట్ చేయాలి, సాక్షులను ఎవిడెన్స్ తీసుకోవాలి, వాగ్మూలాల తర్వాత కింగ్ పిన్ కాడికి పోతా ఉన్నారు, తర్వాత కింగ్ కాడికి పోతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి రంగం సిద్ధమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు వరుస అరెస్టులను నువ్వు అంటున్నావు, ఎందెందే వెతికినా అందందు కలిసి అవినీతి. మరి ఏం చేద్దాం? మద్యం స్కాము, మట్టి స్కాము, ఇసుక స్కాము, కంకర్ స్కాము, గనుల స్కాము, నేల నుంచి ఆకాశం వరకు దీంట్లో లేదు దాంట్లో లేదు అనుకోకుండా పెద్ద దాంట్లో స్కాము. అమెరికాలో అదాని స్కామ్ బయటపడితే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. తర్వాత బెట్టింగ్ యాప్లకి స్కామ్ బయటపడితే దాంట్లో వైసీపీ ఉంటాడు. అంటే ఎక్కడ ఎలాంటి స్కామ్ బయటపడ్డా దాంట్లో వైసీపీ కంటూ ఒక ఆనవాళ్ళు ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఉంటాడు. ఎక్కడ చూసినా వాళ్ళకంటూ ఒక ఆనవాళ్ళు కలుగుతున్నారు. ఓకే, స్కాములు కనిపిస్తున్నాయి కార్తీక్ గారు, స్కాములు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు, అంతా పకడ్బందీగా ఉంది. ఇప్పుడు ఏదైతే ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు ఫాలో అయ్యి 2 రోజులు లేట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి మీ పాత్ర ఇందులో కనిపిస్తుంది, ఇవి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు విచారణకు రండి అని చెప్పే పరిస్థితి ఉంటుందా ఉండదా? ఎందుకంటే పోలీసులు కూడా బట్టలోడు తీస్తా, గొడ్డలోడు తీస్తా, రండిరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్న నేపథ్యంలో ఆ భయం ఏమన్నా పోలీసులకు ఉందా? నోటీసులు ఇస్తే ఎక్కడ మన మీద పడతాడని చెప్పి ఆ భయం ఉంటే ఎంక్వైరీలు ఎందుకు ముందుకు పోతాయి? ఎంక్వైరీలు కళ్ళ ముందుకు పోతున్నాయి కదా. కాకపోతే నేను ఇందా చెప్పాను కదా, ప్రెజర్ ప్రభుత్వం వైపు నుంచి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ లేట్ అవుతుంది. అంటే క్లియర్గా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అడవుడిగా అరెస్ట్ చేసి సాక్ష్యాలు, వాంగ్మూలాలు లేకుండా కోర్టు ముందు దోషులుగా ఎంక్వైరీ సంస్థ నిలబడదామని అనుకోవట్లేదు. చాలా క్లియర్ కట్గా ఎవిడెంటెడ్గా జగన్మోహన్ రెడ్డి ఒక్కడి విషయం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ లేట్ అవుతుందేమో కానీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావడం కూడా అంతే లేట్ అవుతుంది. చాలా క్లియర్ కట్గా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చట్టానికి అతీతుడు కాదు. చాలా క్లియర్ కట్గా వైసీపీలో ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీలో ఎర్రోళ్ళు అరెస్ట్ అయ్యారు, సైకోలు అరెస్ట్ అయ్యారు. వల్ల రవీందర్ రెడ్డి దానికి ఉదాహరణ, తర్వాత పోసానికి ఇష్టమని దానికి ఉదాహరణ, ఇప్పుడు శ్రీరెడ్డి స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది దానికి వాళ్ళంతా ఒక ఉదాహరణ. తర్వాత రౌడీలు అరెస్ట్ అయ్యారు, బోర్గడ్డ అనిల్ కుమార్ దానికి ఉదాహరణ, వరలపల్లి వంశీ దానికి ఉదాహరణ, పిన్నెరి రామకృష్ణారెడ్డి దానికి ఉదాహరణ, నందిగం సురేష్ దానికి ఒక ఉదాహరణ. తర్వాత కరప్షనిస్టులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈఆర్ అరెస్ట్ అయిన సజ్జల సీతారెడ్డితో సహా వీళ్ళంతా ఒక ఉదాహరణ. సో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఇదే కరప్షన్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా క్లియర్ కట్గా కళ్ళ ముందు కనపడతా ఉంది. కాకపోతే కొంత టైం తీసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంత టైం పట్టిందో అరెస్ట్ నుంచి ఆయన బెయిల్ తెచ్చుకోవడానికి కూడా అంతకన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో ఈజీగా బయటికి వచ్చే పరిస్థితి లేదు. దుర్గా కుమార్ గారు, ఇప్పుడు లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఎట్లా జరిగింది, విదేశాలకు ఎంత మొత్తం పోయింది, క్లియర్గా మనీ లాండరింగ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఎంటర్ అవుద్ది? ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దేశం దాటిచ్చేశారు, హవాలా రూపంలో ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారు, దానికి ఒక లెక్క లేదు, పత్రం లేదు, నల్లధనం పూర్తిగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లెక్కపత్రం లేని డబ్బుని తరలించేశారు. సో ఈడీ ఎంటర్ అవ్వాలి కదా, అమిత్ షాను కూడా కలిసి డీటెయిల్స్ ఇచ్చాడు ఆ ఎంపీ, ఏమంటారు? ఎంపీని ఆయనే పిలిపించుకున్నాడు, అమిత్ షా గారే.
లోక్సభలో ఆయన ప్రస్తావించిన ఈ అంశం మీద పిలిచినప్పుడు మీరు అన్నట్టు ఆయన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఆయన పిలిపించుకున్నాడు అంటే దాని మీద చర్య తీసుకోకుండా ఉంటారని అనుకోవటానికి లేదు. రెండోది ఏంటంటే ఆయన్ని ఎప్పుడైతే ఆయన ఛాంబర్కి పార్లమెంట్ భవన్లో పిలిపించుకున్నాడో అది కన్సర్న్డ్ ఏజెన్సీస్కి అలర్టే. వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎనీ టైం అమిత్ షా గారు మన పిలవచ్చు, పిలిచి దీని మీద ఎంక్వైరీ చేయమనొచ్చు, ఇప్పటికి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. అంత పెద్ద ఏజెన్సీస్ మా దగ్గర ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు అని ఒక బ్లాంక్ ఫేస్ పెట్టుకుంటే ఒక ఈడీ డైరెక్టర్ జనరల్, అది చాలా అవమానకరమైన విషయం. వాళ్ళు అప్పటికి కనీసం ఒక 25-30% ఇన్ఫర్మేషన్ ఆయనకి చెప్తారు, బేసిక్స్. మేము ఇంకా ఫైన్ డీటెయిల్స్లోకి వెళ్ళలేదండి, ఫుల్ డీటెయిల్స్లో. కానీ అప్పుడు ఆయన ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి కూడా వెళ్తారు. మీరు ఇంకొక మాట అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు వెళ్ళటలేదు, అరెస్ట్ చేస్తారా చేయరా అని. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల చంద్రబాబు నాయుడు గారిని వీరు చెప్పినట్టు మన కార్తిక్ గారు అకారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నంద్యాల వెళ్ళి ఆయన్ని టైంలో Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తిని బస్సులో పడుకుంటే లేపి బయటికి తీసుకొచ్చి పని అరెస్ట్ చేయడానికి ఏ కారణం మీద, ఏ కేసు గురించి అంటే అవి రెండు నాకు తెలియదు సార్, నన్ను అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అంతవరకు మీ దగ్గరికి వచ్చాను, మీరు సహకరిస్తే నేను మిమ్మల్ని విజయవాడ తీసుకెళ్తాను, విజయవాడ వెళ్ళే లోపల మాత్రం మీకు వినే చెప్పగలుగుతాను. అప్పటికి వాళ్ళు ఒక దీనికి వస్తారు, ఒక నిర్ణయానికి. అంటే పైనుంచి అంటే లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేస్తున్నాడు. నేను లండన్ నుంచి వచ్చేటప్పటికి ఆయన అరెస్ట్ అయిపోవాలి. ఒకవేళ కనుక ఎయిర్పోర్ట్లో విలేకరులు అడిగితే ఆయన ఎత్తేసారా నాకు తెలియదే, నేను లండన్ నుంచి ఇప్పుడే కదా వస్తున్నాను అని చెప్పాలి. అది సక్సెస్ఫుల్గా చెప్పాడు. బహుశా మరి ఇంకా పెద్ద తెలివి ఏం ఉపయోగించాడంటే ఆయన, మరి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందేమో నాకు తెలియదు అన్నాడు ఇంకా గొప్పగా. చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ప్రతిపక్ష నాయకుడిని నీ రాష్ట్రంలో అరెస్ట్ అయితే నువ్వు లండన్లో ఉంటే ఇవాళ ప్రపంచం అనేది ఒక కుగ్రామం, నీ దగ్గర సెటిలైట్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ ఏం చీమ చిటుక్కుమన్నా నీకు అక్కడికి వినపడుతుంది, అలాంటి వ్యవస్థ ఉండి నాకు తెలియదు ఎత్తేసారా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేయటం అంటే అది ఓవర్ స్మార్ట్ అనేది ఆ రోజే జనం గ్రహించారు. ఇది కేవలం ఈయన ఇక్కడ ఇచ్చిన వెళ్ళిన స్కెచ్ చేసి ఇచ్చి వెళ్ళాడు, వాళ్ళు అమలు చేశారు అనేది. అట్లా చేస్తే దాని వలన ఆయన ప్రతిష్ట పీకే, ఆయన పేరు ఏం పీకే అండి, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పింది ఏంటి, ఇతను చేసిన ఒక బ్లండర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వల్ల కూడా ఇతని ఓటమిలో ప్రధాన పాత్ర వహించిందని కూడా చెప్పాడు. వాళ్ళ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాడు తప్పు చేశాడు అతనని. ఏదైనా అరెస్ట్ చేయటం తప్పు కాదు, అకారణంగా అరెస్ట్ చేయటం తప్పు, అక్రమంగా అరెస్ట్ చేయటం తప్పు. నువ్వు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 17A ప్రకారం యాంటీ కరప్షన్ చట్టం సవరణ ప్రకారం ఆ గవర్నర్కి లెటర్ రాయాలి. గవర్నర్ గారు కూడా చట్టం తెలియని వ్యక్తి కాదు, ఆయన సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి. అప్పుడు అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు ఆయన ఈయన అరెస్ట్ చేశారంటే ఎలా జరిగింది అని ఆయన ఇమీడియట్ ప్రశ్న వేశాడు పక్కన వాళ్ళని, ఎలా జరిగింది అని. అంటే నాకు రావాలి కదా ఇన్ఫర్మేషన్ అని. అందులో ముఖ్యమంత్రి కూడా లేడు కదా. అప్పుడు గవర్నర్కి లెటర్ వెళ్ళాలి ఫార్మల్గా, ఏ ఏజెన్సీ అయితే అరెస్ట్ చేస్తుందో మేము ఫలానా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నాము, ఫలానా ఎవిడెన్సెస్ ఈ కేసు అని. అందులో కనుక ప్రైమా ఫేసి ఉంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. ప్రైమా ఫేసి కేసు లేకుండా, ఏ కేసు లేకుండా కేవలం కక్ష సాధింపుతోనే ఈ అరెస్ట్ జరుగుతుంది అన్నప్పుడు ఆయన కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. అది ఆయన చేశాడు. అలాంటి తప్పు ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోను. ఖచ్చితంగా మొన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారి రిమాండ్ రిపోర్ట్లోనే అది రిమాండ్ రిపోర్ట్ లాగా లేదు. ఒక ఛార్జ్ షీట్ ఎంత పగడబందీగా ఉండాలో అంత పగడబందీగా ఉంది. ప్రతి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న పాయింట్కి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా పెట్టేశారు. పెట్టేసినప్పుడే ఫార్మర్ డీజీపీ అని కూడా చూడకుండా కూడా జడ్జి గారు ముందు పార్టీ ఇన్ పర్సన్గా వాదించుకున్నాడు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు చట్టం తెలుసు, నేను ఫార్మర్ అంటే డీజీ క్యాడర్లో ఉన్నాను, ఐపీఎస్ని, నేను మాట్లాడితే ఆ జడ్జి గారు కూడా కన్విన్స్ అయిపోతాడు అనుకున్నాడు. కానీ ప్రాసిక్యూషన్ కూడా అదే క్లాత్, అదే టెక్స్టైల్లో భాగం. వాళ్ళు కూడా నీకు ఎంత తెలివి ఉందో అంత తెలివిగాను ప్రతి పాయింట్ని ఒక ఎవిడెన్షియల్గా ఇచ్చేటప్పుడు ఇవాళ ఆయన్ని లోనకి పంపారు. లోనకి పంపేటప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ వేరు, ఇవాళ ఉండే కాన్ఫిడెన్స్ వేరు. ఎందుకంటే ఇంతకుముందు కార్తీక్ గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం కూడా అంతే కష్టం అవుతుంది, అంతే లేట్ అవుతుందని.
ఏదైనా అంతే. ఇప్పుడు ఇది కూడా ఈయన చేసిన తప్పుల్ని నేను ఏది చేసైనా కింద ఆఫీసర్లు నోరు మూయించగలిగాడు, కానీ చట్టాన్ని నోరు మూయించడం ఆయన వల్ల కాదు. లోయర్ ఆఫీసర్స్ అంత ఈజీ. ఒకసారి కార్తీక్ దగ్గరికి వెళ్దాం సార్. కార్తీక్ గారు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్వెస్టిగేషన్ జరగటం, కొంతమంది అరెస్టులు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత నా టైం ఏంటి ఇంకా త్వరగా రావట్లేదు, త్వరగా నన్ను అరెస్ట్ చేయండి, ఇలాంటి భావనతో ఏమైనా ఉన్నారా? ఎందుకంటే ఒకసారి ప్రెస్ మీట్లో ఆయన అన్నారు, ఏముందబ్బా అరెస్ట్ చేస్తే 3 నెలలు జైల్లోకి వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం, నేను భయపడతామా ఏంది అంటే, ఈ సింపతి యాంగిల్ వర్కౌట్ చేసుకోవటం కోసం నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఆయన ఏమైనా రెడీగా ఉన్నట్టు భావించాలా? ఇక 2 విషయాలు అది. ఒకటి సింపతి, రెండోది తొందరగా అరెస్టు. ఇప్పుడు అరెస్టు చేసిన దానికంటే కూడా రేపు అరెస్ట్ చేస్తారేమో, ఎల్లుండి అరెస్ట్ చేస్తారేమో, ఎప్పుడు ఏ కేసులో నోటీస్ వస్తుందో అనేటువంటిది ఒక పెద్ద నరకం. ఆ నరక ప్రాయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఇవాళ నోటీసులు వచ్చినాయి అని వాళ్ళ పియ్యని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది వాళ్ళ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకునే పరిస్థితి. ఏ రోజు ఏ కేసు అలాంటి ఆందోళన ఉందా, లేదంటే త్వరగా నేను జైలుకి వెళ్ళటం బెటరు, నేను వెయిట్ చేస్తున్నా ఏగర్గా అట్లా ఏమని అనుకుంటే? అంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఖచ్చితంగా నన్ను జైల్లో పెడతారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసు కదా, చాలా చెంతాడంత లిస్ట్ ఆయన దగ్గర ఉంది కదా. కాబట్టి ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను జైలుకి పోతాననేటువంటి ఓపెన్గా మాట్లాడాడు. కాబట్టి నేనేమంటున్నా, ఆయనకు ఖచ్చితంగా నాకు జైలు శిక్ష తప్పదు అనేటువంటి క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ తొందరగా అయిపోతే బాగుండు, సింపతి గెయిన్ చేయడం, మళ్ళీ జనంలోకి వెళ్దాం అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు. కానీ ఒక విషయం, ఇందా నేను చెప్పిన 2 పాయింట్ సింపతి కాడికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సింపతి వస్తా రాదా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలన్నప్పుడు, ఇప్పటి వరకు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, సింపతి వచ్చిందా? నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు, సింపతి వచ్చిందా? సార్ పోసానికి ఇష్టమల్లి సినిమాల్లో ఒక మంచి నటుడు, డైరెక్టరు, రైటరు, యాక్టరు ఇన్ని ఉన్నాయి కదా. సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్కళ్ళన్నా పాపం పోసాన్ని అరెస్ట్ చేశారని మాట్లాడారా? అల్లు అర్జున్ ఒక్క పూట జైలుకు పోయించినందుకు ఇండస్ట్రీ మొత్తం పొలోమనపై సింపతి ఇచ్చి వచ్చింది. కానీ పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయినప్పుడు సొంత మేన అల్లులు అవుతారు, బోయపాటి సీను, కొరటాల శివ. కానీ వాళ్ళన్నా కనీసం మాట్లాడారా? ఎందుకు? ఆయన మాట్లాడితే అతను చేసిన పాపాలకు మేము పూసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కారణం చేస్తే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. అసలు యాక్చువల్గా సింపతి ఉంటే అయ్యో పాపం అనేవాళ్ళు, కానీ లేదు కాబట్టి పాపం పండింది అంటున్నారు. ఎస్, 2014లోను 2019లోను 2 సార్లు ఎమ్మెల్యేకి వల్లభనేని వంశీ ఉన్నాడు, మాసిరెడ్డి అనేవాడు ఒకప్పుడు. అలాంటి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే కనీసం సింపతి వచ్చింది. గన్నవరంలో కనీసం 10 మంది ప్రజలు పాపం వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడే మా మాజీ ఎమ్మెల్యే అని అన్నోళ్ళు ఉన్నారా? ఎందుకంటే వీరు చేసిన పాపాలు ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాయి. ఇప్పుడు మద్యం స్కామ్ కూడా దుర్గా కుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ నేరం ఏ రకంగా చేశారు అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేరాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు అరెస్ట్ అయ్యే పాటికే నేరం ప్రజల ముందు ఉంటుంది, ప్రజా కోర్టులో ఉంటుంది. ఇంకోటి, మద్యం స్కామ్ అనేది ఇప్పుడు వరకు ఒక నాణ్యానికి 2 వైపుల్లో ఒక వైపు మాత్రమే ఇంకా విచారం జరుగుతుంది. రెండో వైపు కనుక విచారం జరిగితే చాలా పెద్ద నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వచ్చేసరికి ఆ నిజాలు బయటికి రావచ్చని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు జరుగుతున్న విచారణ ఏంది? ఒక 4,000 కోట్లు దేశాలు దాటాయని ఇది రావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పారు కదా, దాటాయని. ఒక 50-60 కోట్లు ప్రతి నెల డబ్బులు వసూలు చేశారని చెప్పేసి తప్పుడు బ్రాండ్లు కనుక ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేసి దాని ద్వారా ఆ డబ్బుల రూపంలో అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు. కాబట్టి డబ్బులు మాయ చేసి 50-60 కోట్లు వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ నుంచి విదేశాలకు తరలించారనేటువంటిది ఇప్పటివరకు బయటకు వచ్చిన అంశం. ఇది పక్కన పెడితే ఇప్పుడు సహజంగా మద్యం స్కామ్లో జరిగే ప్రొసీజర్ ఎట్టుంటుందంటే, మద్యం తయారీ సంస్థల నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తాయి. ఈ బెవరేజ్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ కార్పొరేషన్. ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఎంత కొనుగోలు చేస్తాయి? 100 రూపాయలు బాటిని 16 రూపాయలు కొనుగోలు చేస్తాయి. కానీ మద్యం షాపులకి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్లో ఉన్నాయి, అంతకుముందు ప్రైవేట్లో ఉంటాయి, ఇప్పుడు కూడా ప్రైవేట్లోనే ఉన్నాయి. ప్రైవేట్ షాపులు ప్రైవేట్ మద్యం దుకాణాలకి 100 రూపాయలు సప్లై చేస్తాయి. మధ్యలో 84 రూపాయలు ట్యాక్సేస్ పేరుతో గవర్నమెంట్ ఆదాయాన్ని పొందింది బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మద్యం షాపులు ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకుంది. అంటే తయారీ సంస్థలు కూడా తన చేతుల్లో వైసీపీ నాయకుడి చేతుల్లో పెట్టుకున్నారు. తయారీ సంస్థలు వైసీపీ నాయకుడి చేతుల్లో ఉన్నాయి, మద్యం అమ్మే దుకాణాలు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి, ప్రభుత్వం వైసీపీది. కాబట్టి ఏం చేశాడు? అసలు బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా బ్రాండ్లు మద్యం షాపుల నుంచి మద్యం తయారీ సంస్థ దగ్గరికి ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు 100 రూపాయల బాటి 16 రూపాయలకే దొరకాలి కదా, కానీ 100 రూపాయలకే కొన్నాడు. సహజంగా మద్యం అమ్మేవాడు అంటే మద్యం దుకాణాలు 100 రూపాయలకే దొరుకుతాయి, కానీ డైరెక్ట్గా 100 రూపాయలు మద్యం తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేశాడు. మరి ఎక్కడ మిస్ అయింది? 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్ రావాల్సిన ట్యాక్స్ మిస్ అయింది, అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మిస్ అయింది. ఎవరికి పోయింది ఇది? మద్యం తయారీ సంస్థలు అంటే వైసీపీ నాయకుడి చేతుల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్ళిపోయింది. అంటే చూసావా, ఇదో స్కామ్. ఇది 18,000 కోట్లను ఒక ప్రిలిమినరీ అంచనా అంతే. ఇది అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 1,00,000 కోట్ల రూపాయలు 99,700 ఏదో అమ్మేశారు మద్యాన్ని అని చెప్పేసి ఒక లెక్క ఉంది. ఆ లెక్కలో చూసుకున్నప్పుడు 84 రూపాయలు 100 మీద అనుకున్నప్పుడు, 840,000 రూపాయల మీద అనుకున్నప్పుడు, 84,000 లక్షల రూపాయల మీద అనుకున్నప్పుడు, ₹1,00,00,000 మీద 84 లక్షలు అనుకున్నప్పుడు, ఈ 100 కోట్ల మీద ఎంత అసలు?
అని మనం ఈ లెక్కలు తీసినప్పుడు ఎంత పెద్ద స్కామ్ ఇది. 1,00,000 కోట్లు అంటే 84,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్టు కదా లెక్క ప్రకారం. సరే మొత్తం డైరెక్ట్గా కొనపోవచ్చు, కొన్ని బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కొంత డైరెక్ట్గా ఇచ్చుకోవాలి కదా. డీటెయిల్స్ అన్నీ ఉండబట్టే కదా లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ కుంభకోణం అనేది ఒక నీటి బొట్టు మాత్రమే, ఇది చాలా పెద్ద కుంభకోణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే జరిగింది. ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ మనకి. చిన్నపాటి 100 రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. సింపతి వచ్చిందా? గవర్నమెంట్ పడిపోయింది కదా. ఆయన ముఖ్యమంత్రికి ఓడిపోవడం, పార్టీ ఓడిపోవడం పక్కన పెట్టు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా అతను ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కవిత, కేసీఆర్ కూతురు, ఆవిడ అరెస్ట్ అయింది. ఆవిడ అరెస్ట్ అయిన టైంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పోయినసారి 2018 ఎన్నికల్లో 6, 16 అన్నటువంటి పార్టీ ఈసారి ఎన్నికల్లో 0, ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలే. అంటే కవిత అరెస్ట్ అయిన సింపతి కూడా రాలే. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేలుగా ఓడిపోవడం, ప్రభుత్వాన్ని కోల్పోవడం ఒక ఎత్తు, ఇక్కడ బీఆర్ఎస్కి 0 స్థానాలు రావడం, పార్లమెంట్ స్థానాలు రావడం ఒక ఎత్తు. అంటే ఇలాంటి స్కాముల్లో అరెస్ట్ అయితే ప్రజలు సింపతి చూపించరు. గతం వేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఉన్నప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి కొడుకు సింపతి వర్కౌట్ అయింది. అన్నిసార్లు అబద్ధాలు పారవు. ఇప్పుడు ప్రజలు కొంత చైతన్యవంతం అయ్యారు, ప్రజలు నిజాలు తెలుసుకోగలిగారు కాబట్టి పొలోమని వచ్చి మరి విదేశాల నుంచి లక్షలు కట్టి పెట్టుకుని టికెట్ పెట్టుకొని మరి వచ్చి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ఓటమికి. దుర్గా కుమార్ గారు చాలా క్లియర్గా అంటే తప్పు చేశాడా లేదా, నేరం చేశాడా లేదా, ప్రజలు ఇది అబ్జర్వ్ చేస్తారు. ఇది ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రతి వాళ్ళు సింపతి గెయిన్ చేసేసుకుని గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి మొన్న రీసెంట్ ఎన్నికలు ఇప్పుడు కార్తీక్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి పార్టీ నాయకులు కావచ్చు, అరెస్టులు ఏమాత్రం వర్కౌట్ కావు. ఆయన ఎన్నాళ్ళు జైల్లో ఉన్నా సరే ఆయన పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు అని చెప్పి అర్థం చేసుకోవాల్సిందంటారా? ఖచ్చితంగా అండి. చాలా బ్రహ్మాండమైన ఎనాలిసిస్ చెప్పారు, మీరే చెప్పారు దాని కన్క్లూషన్ కూడా. ఎట్లా అంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అది పార్టీలో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత నైతికంగా చాలా ధైర్యాన్ని కోల్పోయారు వాళ్ళు. ఈ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వెళ్ళిపోతే అన్ని పదవులు పార్టీని శాసించాడు. ఆయన చెప్పాడు కదా, నేను ఫలానప్పుడు ఒంటి చేత్తో పార్టీని నడిపించానని. అలాంటి వ్యక్తే వెళ్ళిపోతే అన్నీ ఈయన ఆర్థిక గుట్టుమట్లన్నీ తెలిసిన వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అంటే ఇక ఈ పార్టీకి మనుగడ ఉండదు, ఇతను బయట ఉండడు, ఇతను ప్రజల్లోకి వెళ్ళడు. ఈ పార్టీ అసలు సొంత తల్లిని చెల్లిని కూడా అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అర్థమైపోయింది. ఇక ఇట్లాంటి వ్యక్తిని నమ్ముకుని మనం కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటం సాధ్యం అవుతుందా? ఆ మాత్రం తెలివి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అప్పుడు రాక లేకపోయినా విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్గా ఒక ఇంటి ఇచ్చాడు. నేను నాలాంటి ఆడికే ఇక్కడ బతుకులేదు, 3 తరాల నుంచి ఈ కుటుంబంలో అందరూ తెలుసు, నాకు అన్నీ తెలుసు. తర్వాత ఆయన మీద ఉన్న ఈ క్విడ్ ప్రోకో కేసులు అన్నిటిలోనూ నేను A2 ముద్దాయిని, తర్వాత పార్టీ పెట్టడంలో నేను ప్రోద్బలం చేసిన వ్యక్తిని. కాబట్టి నన్నే 3 సంవత్సరాల నుంచి ఇతను ఒక్కొక్క మెట్టు దింపుతూ నన్ను అవమానం పాలు చేశాడు. తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. ఇక ఏ పదవి వద్దు, రాజకీయం వద్దు, ఇంకా ఏం వద్దు అని ఇండైరెక్ట్గా కూడా ఒక ఇంటి ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆయన రివెంజ్ మోడ్లో ఉన్నాడంటారా జగన్మోహన్ రెడ్డికి? అందుకే బయటకు వచ్చేసి రివెంజ్ ఎవరికి ఉండదండి, రివెంజ్ ఎవరికి ఉండదండి. ఇప్పుడు పేదవాడి కోపం పెదవికి చేయటని కసి ఉండబట్టే కదా పెదవి కొరుక్కున్నాడు. అట్లాగే అతనికి కూడా ఉంటుంది, కానీ డైరెక్ట్గా హిట్ చేయలేకపోవచ్చు ఇప్పుడు. కానీ నైతికంగా ఆల్రెడీ అతను పరోక్షంగా కొట్టిన దెబ్బ పార్టీ శ్రేణుల్లో ఇంకా ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళటానికి ప్రయత్నిస్తాడా? ఇక భయం వచ్చేసింది, ఇక ఇతను పార్టీని నడపలేడు. అతను అది కూడా చెప్పేశాడు. ఒకప్పుడు పార్టీ నుంచి ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు ఇతనికి జనాకర్షణ శక్తి ఉంది, అతను ఎప్పుడైనా నిలబడతాడు, అధికారంలోకి వస్తాడు అన్నాడు. అదే వ్యక్తి కాకినాడ పోర్టులో సిబిఐ ముందు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఇతనికి జనాకర్షణ లేదని చెప్పాడు. జనంతో టచ్ లేదు, అసలు ఇతను పార్టీ ఒక కోటరీ బందీ అయిపోయాడని చెప్పాడు. అసలు ఇక ఈ పార్టీ మనుగడ సాగించలేదు, ఇక అంతర్ధానం అయిపోద్దని. చూసారా? అంటే అప్పుడు ఆయన కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకున్నాడు, ముందేమో భయపడ్డాడు. అంటే ఇక్కడ ఒక డౌట్ సార్, చాలామంది అంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నదే నేను చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్లోకి ఇంతకుముందు అంతా బాగానే ఉంది, మళ్ళీ పుంజుకుంటాడు అన్నప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ టచ్లోకి ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు అప్పటికి డీలింగ్ అయిపోయింది, భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్లో గెలిపాడు, ఇప్పుడు టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. ఏమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు.
ఇప్పుడు ఫస్ట్ తను బయటకు వచ్చినప్పటికి అంత ధైర్యం లేదండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి విజయమ్మ కన్నా విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు. అతను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది తెలుసు. వాళ్ళ సొంత బాబాయ్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడో, ఆఖరికి ఈయన కూడా తప్పుదావ పట్టించి ఈయన నోటితోనే గుండెపోటు అని కూడా చెప్పించారు. కానీ జరిగిందేంటో పూర్తిగా తెలుసు. సినిమా చూసినంత క్లారిటీగా విజయసాయి రెడ్డికి తెలుసు ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు ఈ డబ్బులు ఇచ్చారు, దీని వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని తెలుసు. అట్లాంటప్పుడు తను కేవలం బయట వ్యక్తి, మూడో వ్యక్తి. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఆడిటర్ మాత్రమే. ఇతను ఇచ్చిన ప్రోద్బలంతోనే లేకపోతే ప్రాపకంతోనే అతను రాజ్యసభ మెంబర్ అయ్యాడు, అన్నీ అయ్యాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం లేకపోతే విజయసాయి రెడ్డి జీరో. అతను ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? ఎవరన్నా ఇట్లాంటి ఆడిటర్గా ఏదైనా ఫాల్తూ ఆడిటింగ్లు చేయటంలో ఎక్స్పర్ట్ ఏమో మనకు తెలియదు. అందుకే అతను ఆ ఫస్ట్ టైం ఢీ కొట్టడానికి కొంచెం సందేహించాడు. ఆ తర్వాత వెంటనే వెళ్ళి విజయమ్మ నేను షర్మిల గారిని కూడా కలిశాడు. ఎందుకు కలిశాడు? అందరితోనూ వ్యతిరేకత ఈయన గురించి నేను ఎందుకు తెచ్చుకోవాలి అది కూడా చెప్పాడు. అతను డిక్టేట్ చేశాడు, నన్ను ఫోర్స్ చేశాడు. ఇంతకుముందు ఆయన కార్తిక్ గారు కూడా చెప్పాడు, బలవంత పెట్టాడు, నువ్వు అరెస్ట్ చేస్తావా లేదా ఎవరిని, చంద్రబాబు నాయుడు గారిని, అట్లా కొంతమందిని. అట్లాగే ఈయన కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతావా లేదా, షర్మిలకి ఇందులో ఆస్తిలో వాటా లేదు, అది నువ్వు చెప్పు అంటే చెప్పాడు. చెప్పిన తర్వాత ఆలోచనలో పడ్డాడు, నేను ఇందులో లబ్ధిదారుని కాదు, కేవలం మొత్తం 100% లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు షర్మిలకి ఇవ్వకుండా మూడో వ్యక్తికి అయితే కెల్లవిక విజయమ్మకి ఇవ్వటలేదు, షర్మిలకి ఇవ్వటలేదు. ఇక మూడో వ్యక్తి జగన్మోహన్ రెడ్డే కదా, నేను ఎందుకు తగాదా పెట్టుకోవాలి వీళ్ళతో అని వెళ్ళి ఫ్యాషిఫై చేసుకున్నాడు పరిస్థితిని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కనుక నేను 2029 నాటికి బతికుంటే చంద్రబాబు గారిని ఏదో చేస్తానన్నాడు. మళ్ళీ వెంటనే మొన్న రాజీనామా చేసినప్పుడు ఏం చెప్పాడు, ఈ కేసు అప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ వీళ్ళతోనూ నాకు వ్యక్తిగతంగా పెద్ద ఇష్యూస్ ఏం లేవు అన్నాడు. అంటే అతను ఏంటంటే క్రమేపీ రాజకీయ పరిస్థితిని ఈ కోటరీలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డికి జనంలోకి వెళ్ళలేడనే కన్ఫర్మేషన్. ఇప్పుడు పావుని చంపేటప్పుడు అందరూ దగ్గరికి రారండి. పాము తల బాగా చితకబొడి చేసిన తర్వాత ఒకడొచ్చి తోకెట్ట ఎత్తుకు చూపిస్తాడు. అట్లాగే అతను ఏంటంటే ఇతను బాగా పూర్తిగా డౌన్ అయిపోయాడు అన్న తర్వాతే తను బయటకు వచ్చాడు. లేకపోతే కూస్తే తల తోక ఆడిస్తున్నా కూడా వెళ్ళరు ఎవరు. సేమ్ అతను పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయాడు. ఇక ఇతను తిరిగి కోలుకోడు, పార్టీ ఉండదు, ఏముండదు జగన్మోహన్ రెడ్డి. రెండోది రేపు ఆ కేసుల్లో శిక్షలు పడినా, ఈ 5 ఏళ్లలో జరిగిన స్కాముల్లో అయినా శిక్షలు పడతాయి అనేది ఒక క్లారిటీకి వచ్చేసాడు. అందుకే ఇవాళ అతను వెళ్ళి నన్ను పిలవరేంటి, పిలిస్తే నేను మొత్తం చెబుతా అంటున్నాడు. అంటే దాని మూలాన్ని ఏమనుకుంటున్నాడంటే మొత్తం చెప్పటం మూలాన్ని నేను అప్రూవర్గా అయిపోయానని అనుకుంటారు, కాకపోతే కొంత రిలీఫ్ వస్తుందని. కానీ సిబిఐడి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బట్టి ఇతను అందులో కీలక. కసిరెడ్డి రాజు ఎంత యాక్టివో, మిథున్ రెడ్డి ఎంత యాక్టివో, అందరికన్నా కూడా యాక్టివో ఇతనని చెప్పాలి. ఎందుకంటే ఇతను కన్వీనర్గా యాక్ట్ చేశాడు ఆ పాలసీ రూపకల్పనలో. వాళ్ళ ఇంట్లోనే ఈ మీటింగ్లు పెట్టించాడు, కన్వీనర్గా యాక్ట్ చేసినట్టు. మరి అట్లాంటి కన్వీనర్కి తెలియకుండా మీటింగే జరగదు. మీటింగ్ జరగాలంటేనే ఈయనకి ఇచ్చితేనే జరుగుతుంది అది. కాబట్టి అతను అప్రూవర్గా మారినా కూడా బాధ్యత అయితే వహించాల్సి వస్తుంది. కార్తిక్ గారు, ఫైనల్గా ఏం చెప్తారో? ఈ మద్యం కుంభకోణానికి పూర్తి వివరాలు బయటకు వచ్చి అరెస్టులు జరిగి ఒక ఎండ్ కార్డు ఎప్పుడు పడే అవకాశం ఉందంటారు? ఈ పరిణామాలు వరుస అరెస్టులు చూస్తుంటే ఎంతో కాలం లేదంటారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎంక్వైరీ ఒక దశకు వెళుతుంది. క్లియర్గా నేరం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నానండి, నేరం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే క్రమంలో ఏ కేసుల్లో ఎంత నేరానికి అరెస్ట్ చేస్తున్నారో క్లారిటీతో అరెస్ట్ చేస్తారు. తొందరపడి గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినట్టు ఈ అరెస్టులు జరిగే పరిస్థితి కనపడటం లేదు. కూటమి కార్యకర్తలు కొంత కోపం రావచ్చేమో, తొందరగా అరెస్ట్ జరగట్లేదు, ఏంది అరెస్ట్, రోజా అరెస్ట్ ఎక్కడ, కూడా నాని అరెస్ట్ ఎక్కడ, సరే ఆయన హార్ట్ అటాక్లో లోపల ఉన్నానన్నట్టు మనకు తెలియదు, కానీ అంబట్రాంబాబు అరెస్ట్ ఎక్కడ, వీళ్ళందరూ అరెస్ట్ ఎక్కడ అని వీళ్ళు రావచ్చేమో. కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, క్లియర్ కట్ ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఆధారంతో కోర్టు ముందు పెట్టదలుచుకున్నారు, ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు. ఒకవైపు ప్రజల ముందు, ఇంకోవైపు చట్టం ముందు పెట్టదలుచుకున్నారు. ఖచ్చితంగా మద్యం స్కామ్ అనేది ఇప్పటికే ప్రజల ముందు ఏం జరిగింది అనేటువంటిది ఒక పార్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక పార్ట్ని కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. సో చూద్దాం. మొత్తానికైతే అరెస్టులు జరుగుతున్నాయి, వాళ్ళ నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. బిగ్ బాస్ ఎవరో కూడా చాలా వరకు క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని ఆధారాలు సంపాదించి చట్ట ప్రకారం 100కు 100% మళ్ళీ జడ్జి ముందు ఈ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఈ ఆధారాలు పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ చిన్నపాటి తప్పు కూడా దొరలకుండా పక్కా చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సిట్టు కూడా అదేవిధంగా ముందుకు పోతుంది. అంతా
సజావుగా జరిగి ఆ కింగ్ పిన్ ఆ బిగ్ బాస్ వరకు ఎప్పుడు వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కటా కార్తిక్ గారు. థ్యాంక్ యూ అలీ గారు, మన వీక్షకులు కూడా. ఇది సండే పాప్కార్న్ డిబేట్. కీప్ వాచింగ్.